గ్లోవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా, ఆశయంగా భావించి తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఉద్యమ నాయకుడిగానే కాక తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ రాష్ట్ర భవిష్యత్తు దిశ సైద్ధాంతికరంగా నిర్దేశించిన మహామేధావి అని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ రచనలు, ఉపన్యాసాలు, పరిశోధనలు తెలంగాణ ఉద్యమానికి మేధస్సుతో పాటు మార్గదర్శకత్వాన్ని కూడా అందించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జయశంకర్ విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావుకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెలు. సార్ రెండో సంతానంగా జన్మించారు. సొంత కుటుంబాన్ని కూడా నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. 91 నుంచి 94 వరకు అదే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అధ్యాపకుడిగా ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధంగా తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని ఆ విద్యార్థులందరికీ నూరిపోశారు.